చాలామంది రాంగ్ బ్యాంక్ అకౌంట్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఎవరు ఎలాంటి అకౌంట్స్ యూజ్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను మీ ట్యాక్స్ పిల్ల ఫ్రమ్ తనుశ్రీ ట్యాక్స్ సొల్యూషన్స్. బ్యాంక్ అకౌంట్స్ని ఫోర్ టైప్స్ కింద డివైడ్ చేశారు. సేవింగ్స్ అకౌంట్స్, ఇది మనం రెగ్యులర్గా యూజ్ చేసే అకౌంట్. దీనికి ఏటీఎం, యూపీఐ మనం డిపాజిట్ చేస్తే దాని నుంచి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఇది వచ్చేసి బెస్ట్ ఫర్ శాలరీడ్ పర్సన్స్ అండ్ స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి కరెంట్ అకౌంట్. ఎవరైతే బిజినెస్ ఓనర్స్ ఉంటారో వారు ఈ అకౌంట్ని యూజ్ చేయొచ్చు, ఎందుకంటే హై ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి కనుక. సో లిమిట్ అనేది ఉండదు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఫిక్స్డ్ డిపాజిట్, దీన్నే ఎఫ్డి అని కూడా అంటారు. ఈ అకౌంట్లో మనం అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఏదైనా జీరో రిస్క్ ఇన్వెస్ట్మెంట్ ఉంది అంటే అది ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్. ఫోర్త్ వన్ వచ్చేసి రికరింగ్ డిపాజిట్, ఆర్డి. ఇదేంటంటే మనం మంత్లీ స్మాల్ సేవింగ్స్కి యూజ్ అవుతుంది. సో ఇలాంటి ఫైనాన్స్ వీడియోస్ కావాలి అనుకుంటే మన పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.